నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేలు అడిగిన వివిధ అంశాలపై సమాధానాలు ఇచ్చిన పలువురు మంత్రులు. బీసెంట్ రోడ్ లో మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. ప్రస్తుత తరుణంలో వైఎస్ జగన్ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని మాజీ ఎమ్మెల్యే. బీసెంట్ రోడ్ లో చిరు వ్యాపారస్తుల ఆందోళన. తమని ఇబ్బంది పెట్టడానికి కొందరు రాజకీయ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణలు. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యేలు అడిగిన వివిధ అంశాలపై పలువురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఏ ప్రాంతాల్లో భూముల సర్వే జరుగుతుందో వివరించారు. భూ హక్కులు ఉన్న యజమానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. 2 లక్షలకు పైగా అర్జీలు భూ వివాదాలపై వచ్చాయని అన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం భూ సర్వేను అవినీతి మాయంగా మార్చిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం భూ సర్వే పేరుతో మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జిఎస్డబ్ల్యూ సేవలో జాయింట్ ఎల్పిఎం నంబర్లు విభజించిన మరియు రిజిస్ట్రేషన్లు మరియు మొటేషన్లకు వీలు కల్పిస్తూ ఆన్లైన్ సబ్ డివిజన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం అధ్యక్ష. ప్రభుత్వం జనవరి 1, 2025 నుంచి 6 నెలల పాటు ఉచితంగా వారి యొక్క భూములు విభజించుకునే విధంగా జిఆర్టీ నంబర్ 1 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. 10/3/2025 తేదీ నాటికి జాయింట్ ఎల్పిఎం విభజన కోసం 85,571 దరఖాస్తులు అందాయి అధ్యక్ష. వాటిలో 69,142 దరఖాస్తులను పరిష్కరించడమైంది అధ్యక్ష. డి ప్రశ్నకు అధ్యక్ష. అవునండి, షెడ్యూల్ చేయబడిన నిర్దిష్ట సమయం మార్చి 31, 2025 వరకు ఇవ్వబడడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. విజయలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు రెవెన్యూ మినిస్టర్ గారు, మీరు ఈ ప్రశ్న ఆన్సర్ ఇచ్చినందుకు. అలాగే మనం చూస్తుంటే నా కాన్స్టిట్యున్సీలో 23 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మన గవర్నమెంట్ చేసినవి ఇప్పుడు చేస్తుంది. ఓకే, అక్కడ కొద్దిగా అన్ని సరిహద్దులు సరిచేస్తున్నారు. ప్రయత్నం అట్లీస్ట్ జరుగుతుంది అధ్యక్ష. కానీ గత గవర్నమెంట్లో అయితే మనం చూసాము, ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సర్వేలో అయితే 8 రెవెన్యూ విలేజెస్ అనేది జరిగిపోయినాయి అధ్యక్ష. జొన్నవలస, రాకోడు, ద్వారపుడి, పినవేంలి, సారిక, చెల్లూరు, సిరియాల్పేట, దుప్పాడ, ఈ 8 విలేజెస్ కూడా సరిగా జరగలేదు అధ్యక్ష. అంటే ఒక పక్క ఒక బౌండరీ వాల్, ఒక బౌండరీ రైతు బౌండరీ సరిగా లేకుండా ఒకరి దగ్గరికి ఇంకొకరి బౌండరీలోకి వెళ్ళిపోయి, అలాగే ఒక పేరు పక్కనోడు పేరు మీద మారిపోయి ఇటువంటి కన్ఫ్యూజన్స్ అయితే ఆ గత గవర్నమెంట్లో జరిగినాయి అధ్యక్ష. మీరు ఆ విలేజెస్ కూడా మళ్ళీ సర్వే చేసి ఇవి సరిదిద్దాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే మనకి ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు అయినాయి అధ్యక్ష. అవి కూడా పూర్తిగా పరిష్కారం అనేది ఇంకా అవ్వలేదు అధ్యక్ష. అది కూడా పూర్తిగా పరిష్కారం అవ్వాలని నేను కోరుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బండారు శ్రావణశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్ లో 90% రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వేల పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు, పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్ల మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం, ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంతు చేయడం జరిగింది అధ్యక్ష.
ప్రత్యేకించి మ్యుటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ, అలాగే ఈ భూ విస్తీర్ణను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి, అలాగే ఎంతో మంది రైతులు ప్రజలు దేశ చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాలు రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దివంగత మహానేత వైఎస్ఆర్ దగ్గర నుంచి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజారెడ్డి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పార్టీ శ్రేణుల నినాదాలు హోరెత్తించాయి. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలు రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దివంగత మహానేత వైఎస్ఆర్ దగ్గర నుంచి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే సార్వత్రిక ఎన్నికలలో మోకమ్మడిగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ ఒంటరిగా వాటన్నిటిని ఎదుర్కొందని మల్లాది విష్ణు అన్నారు. అయినా కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోవలసి వచ్చిందన్నారు. మహిళల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, అలాగే ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యక్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, ప్రజలు కానీ, వారందరికీ కూడా ఒక భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, అండగా ఉండాలి, ఒక సంస్కరణలు తీసుకురావాలి, మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అనే ఒక మంచి సంకల్పంతో స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే 2-3 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేలు చేయాలి అని చెప్పని దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాగే 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ వర్గాలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి అని అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 1 కాదు 2 కాదు ప్రతి శాఖలోనూ కూడా మహిళల పట్ల, రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, లేకపోతే ప్రజల పట్ల అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలని ఆదర్శంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నిలబడి ఏంటంటే పరిపాలనలో అగ్రభాగాన్ని ఉన్నాము అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, ఆయన సిద్ధాంతం, పార్టీ ఐడియాలజీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, ఆయన తప్పించాలనే ఉద్దేశంతో రకరకాలుగా గోబెల్స్లాగా మారిపోయారు. ఈ రాష్ట్రంలో కొన్ని వ్యక్తులు, పార్టీలు అందరూ కూడా గోబెల్స్లాగా మారిపోయారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గోబెల్స్లాగా మాట్లాడి విష ప్రచారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళారు. దురదృష్టవశాత్తు అధికారం మనం దూరం అయినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా 24లో అవతరించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి తరుణంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ని 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి ఫీజుని రియంబర్స్ చేయాలి అని చెప్పని, విద్యార్థులు చదువుకుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, వారి స్థితిగతులు మెరుగుపడతాయి అని చెప్పని భావించినటువంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఎన్నికలలో హామీలు ఏ రకమైనటువంటి హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొనసాగిస్తాము అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈరోజు హిందువుల మనోభావాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కలియుగ వైకుంఠం 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమన్నారు.
అయోధ్య నగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నివాసితులు బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీ సాయి చరణ్ చక్వాన యజ్ఞ వివాహ కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఎన్నో సంఘటనలు జరిగాయన్నారు. ప్రధానంగా కల్తీ నెయ్యితో లడ్లు తయారై అన్యమత ప్రచారం వంటి అనైతిక ఘటనలు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూటమి ప్రభుత్వం దేవస్థానం పవిత్రతకు కాపాడుతోందన్నారు. హిందువులు భక్తి ప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో మదావహనమని ఈ మహత్ కార్యానికి నగరంలో అధ్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. కలియుగ దైవం స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారి నిత్యాన్నదాన పథకానికి సెంట్రల్ నియోజకవర్గంలో లోటస్ అపార్ట్మెంట్స్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ నుంచి బత్తుల రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ స్వామివారికి నిత్యాన్నదాన పథకానికి ఒక లోడు కూరగాయల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యం సందర్భంగా పంపించడం సంతోషం. స్వామివారికి ఇప్పుడు 2006 నుంచి కంటిన్యూగా మరి కుటుంబం కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అన్ని రకాలుగా ప్రక్షాళనలు జరిగినాయి. గతంలో హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా అనేక కార్యక్రమాలు కొండ మీద జరిగినాయి. నెయ్యి కల్తీ జరిగింది, అనేక అన్యమత ప్రచారాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 8 నెలలు దాటుతూ ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ హిందూ మనోభావాల్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల పవిత్రతని కాపాడే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా అక్కడ చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడా ఏ అపచారం కొండ మీద జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంబంధించి వారు నిత్యాన్నదాన పథకానికి పురస్కరించుకొని కుటుంబరావు గారి ఆధ్వర్యంలో 2006 సంవత్సరం నుంచి మన స్నేహితులు నాగు గారు మరి వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ప్రతి నెల ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం కూరగాయల పంపిణీ మరియు నిత్యావసరాలు అక్కడ గుడి పైన స్వామివారికి ఎటువంటి సేవలు కూడా అన్నీ అందించేలాంటి కార్యక్రమం ఆయన ఒక యజ్ఞంలాగా ఆయన స్వీకరించి ప్రతి నెల కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఈనాడు మన లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నుంచి మన బత్తుల రవికుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అంతా కూడా కలిసి కూరగాయలని ప్రస్తుతము ఈ నెలకి సరిపడా ఇక్కడ నుంచి మన విజయవాడకి సంబంధించి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎంతో ధన్యవాదాలండి. ఇట్లాగా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎన్నో ఇలాంటి వ్యక్తులు దోహదపడుతూ ఉన్నారు. ఇలాగ మరింత మంది ముందుకు వచ్చి ఇట్లాంటి నిత్యాన్నదాన పథకాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. నా పేరు వెల్గా సురేష్, నేను అడ్వకేట్ అండి, లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 ప్రెసిడెంట్ అండి. మా యొక్క కమిటీ మెంబర్స్ మరియు అందరూ కూడా దీనికి సహకరించారు. వారందరూ కూడా పేరున ధన్యవాదాలండి. నమస్కారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మా 32వ డివిజన్లో లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్ 1లో ఉన్న బత్తుల రవికుమార్ గారు, నాగేంద్రం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గారికి కూరగాయలు పంపించడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని 2006 నుంచే వీళ్ళు చేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ లోటస్ నుంచి పంపించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు చేసి ఆ దైవ కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తూ
వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. నగరంలోని బేసెంట్ రోడ్డు చిరు వ్యాపారస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము 40 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు రాజకీయ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని బేసెంట్ రోడ్ లో 40 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకు పోటీగా కొంతమంది కొత్త వర్తక వ్యాపారస్తులు పోటీకి దిగడంతో గొడవలకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసుల రంగప్రవేశం చేసి చిరు వ్యాపారస్తులను కట్టడి చేశారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ తాము 40 ఏళ్లుగా బేసెంట్ రోడ్ లో చేపల మార్కెట్ వద్ద వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. మా కుటుంబ సభ్యులంతా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని ఈ రోజు కొత్తగా కొంతమంది వర్తక వ్యాపారస్తులు వచ్చి రౌడిజం చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. నా పేరు లక్ష్మి. మేము ఇక్కడ కళామందిర్ దగ్గర వ్యాపారం చేసుకుంటున్నాం గత 30 సంవత్సరాలుగా. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మేము వ్యాపారం చేస్తున్నాం. మా వ్యాపార స్థలాల్లో వేరే బళ్ళు వచ్చేసి పెడుతున్నారు. అయితే మా జీవనోపాధి ఏంటంటే ఇక్కడ మేము వ్యాపారం చేసుకొని మా పిల్లల్ని మేము మా ఇంటిని పోషించుకోవటమే మా జీవనోపాధి. ఇప్పుడు వచ్చేసి వేరే ఎవరో వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటా అంటే ఎలాగండి? వచ్చింది కాక మా మీద ఆడోళ్ళని తీసుకొచ్చి తిరగబడుతున్నారు. మేము పెడతాం ఇక్కడే, మీకు సినిమా చూపిస్తాము, మేమంటే ఏంటో చూపిస్తాం. మేము బొమ్మరీళ్ళు సినిమా చూపిస్తారంట మరండి. రంపాలు దిగుతాయి అంట, బొమ్మరీళ్ళు సినిమాలు అంట. మరి ఆ సినిమాలు ఏంటో మాకైతే తెలియదు. మేము బతకటమే మాకు తెలుసు, ఇక్కడ కష్టపడి బతకడమే తెలుసు. వాళ్ళు మరి సినిమాలు చూపిస్తారంట. ఇక్కడ మరి మాకైతే న్యాయం జరగట్లేదు, ఎవరి వల్ల జరగట్లేదు న్యాయం. అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మాకైతే న్యాయం కావాలండి. ఇక్కడ మేము బతకాలి. మా తరతరాల నుంచి ఇక్కడే మేము ఉంటున్నాము, బతుకుతున్నాము. మా జీవనోపాధి కూడా ఇదే. అది నా పేరు లక్ష్మి అండి. మేము 40 ఏళ్ళ మట్టి ఇక్కడ బీసెంట్ రోడ్ లో చేపల మార్కెట్ దగ్గర కళామందిర్ దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాము. మేమే కాదండి, మా అత్తగారు మా తరాల నుంచి అందరూ ఇక్కడే బతుకుతున్నాం. వాళ్ళ తర్వాత మేము వచ్చాము ఇక్కడికి. మాకు ఇంకా పిల్లలు, మాకు ఉద్యోగాలు ఏవి లేండి. రోడ్ల మీద ఫ్యాన్సీలు అమ్ముకున్న, గాజులు అమ్ముకుని, అమ్ముకుని బతుకుతున్నాము. మరి ఇప్పుడు కొత్తగా బళ్ళు వచ్చినాయి, ఒక 50 బళ్ళు తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెట్టారు. మేమున్న బళ్ళు ట్రాఫిక్ అడ్డమని మమ్మల్ని పెద్దగా ఉల్లగిస్తుంటారు. ఇప్పుడు ఆ రోడ్డు మధ్యలో పెడితే ఇంకా నడవడానికి జనాలకి సోట ఏముంటుందండి? అసలు ఇలా పెడితే మేమేమైపోవాలి, మా పిల్లలేమైపోవాలి? మేము అందరికి ఆత్మహత్య చేసుకుని తప్ప మాకు ఏదే దారి లేదండి. ఎక్కడి నుంచి వచ్చినాయి మరి కొత్తగా బళ్ళు వచ్చినాయి. వాళ్ళు 200 మంది వచ్చారు, ఆడోళ్ళు మగోళ్ళును. ఏంటమ్మా బళ్ళు పెట్టారు మా కొట్ల ముందు? ఇలా తప్పు కదమ్మా. నేను అడిగినందుకు నన్ను నాతో పాటు 10 మందిని కలిపి కొట్టారండి, ఆడోళ్ళు మగోళ్ళు కలిపి. అదేమనంటే మీ సినిమా చూపిస్తాను, ఒక ఆయన అయితే మేసాలు తిప్పుతున్నాడు, మీ సినిమా చూపిస్తాము, మీ బొమ్మరీళ్ళు సినిమా చూపిస్తాము, మీకు రంపాలు దిగుతాయి, మీరు ఎలా ఉంటారు ఇక్కడ చూస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళు వ్యాపారస్తులు రౌడీలు అండి, మాకు తెలియక అడుగుతున్నాము. వాళ్ళు రౌడీలు అనుకుంటున్నాం, మేమైతే వ్యాపారస్తులు కాదు. వ్యాపారస్తులు సామరస్యంగా మాట్లాడుకోవాలి నుంచుని. ఏంటంటే ఇది మరీ ఘోరంగా ఉంది. అన్యాయం ఎప్పుడు చూడాలి. మేము 40 ఏళ్ళ మట్టి అంతమందిగా చదువు మీద 40 రోజులు కర్ఫ్యూ పెడితే కూడా మేము ఇన్వాళ్ళంతా బతికాము. ఎవరు మనం ఆదరించిన వాళ్ళు లేరు. మాకు ఇప్పుడు యూనియన్ అంతా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కూడా నోటికి వచ్చాడు మాట్లాడుతున్నారు. ఏంటి రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారు? న్యాయం అడిగితే రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారు. ఎంతమంది ఓపెన్ చేస్తారు? ఏంటి తీసుకెళ్ళి మేము కూర్చుంటాము. 40 ఏళ్ళ మధ్య రోడ్డు మీద బతుకున్నాం. ఈ బతుకంటే అదే తక్కువ. లోపల వచ్చిన అన్నాలు పెట్టండి, మా పిల్లలు మేము అందరూ వచ్చి కూర్చుంటాము. మాకు న్యాయం జరగాలండి ఇక్కడ. రాష్ట్రంలో ఏపీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి విద్యార్థి యువత కదం తొక్కారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయిని భాగ్యలక్ష్మి, పలువురు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులకు బకాయిలు పడ్డ 1000 కోట్ల రూపాయలను వెంటనే విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ చేపట్టిన విద్యార్థి పోరు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు వద్ద భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఉపసంహరించుకుని పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. మేము ఈరోజు చేస్తున్న యువత పోరాపాటు మాకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా మాకు రావట్లేదు. మాకు ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు మేము ఇలాంటి రోడ్ల పాటను పాడేవాళ్ళం కాదు. ఇప్పుడు మాకు ఈ రోడ్ల పాటను పాడడానికి కారణం
మాకు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు వల్ల మేము ఇలా జరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ధర్నా చేయడానికి కూడా కారణం మాకు ఫీజులు రావట్లేదు, మాకు స్టడీ కూడా సరిగా లేదు. మాకు ఇవన్నీ కావాలని మేము ధర్నా చేస్తున్నాం, మాకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. కానీ మాకు అండగా ఉన్నది జగనన్న తోడు. వసతి దీవెన కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఈరోజు పోరుబాటు అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన కోర్టు ఆవరణ దగ్గర నుంచి అలాగే కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, శ్రేణులు, నాయకులు అందరం కలిసి ఈరోజు పోరుబాటు అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనము పిల్లలకి ఇచ్చే ఆస్తి, చదువు ఒకటే, విద్య ఒకటే మనము పిల్లలకి ఇచ్చే ఆస్తి అని చెప్పి నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు, గతంలోన రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది పిల్లలకి ఇవ్వటము, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి అమ్మఒడితో సహా ప్రతి ఒక్కటే ఆయన మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి స్కూల్ బట్టల నుంచి పుస్తకాల నుంచి యూనిఫామ్ నుంచి ప్రతి ఒక్కటి పిల్లలకు అందజేస్తూ మనం పిల్లలకి విద్యావంతులను చేయాలి, విద్య వైద్యం నా ప్రధాన లక్ష్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలం ఏ రకంగా పరిపాలించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం చూస్తున్నాం ఇంతమంది స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఈరోజు ఈ పోరుబాటు, ఈరోజు ఏదైతే యువత పోరుబాటు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 3 నియోజకవర్గాల్లో అందరం కూడా వివిధ స్థాయిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా యువత తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు అండగా ఈరోజు యువత పోరు కార్యక్రమం చేపట్టింది. నిజంగా 5 సెమిస్టర్ల ఫీజు ఇవ్వకుండా మరి విద్యార్థులు అందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు మీరే జనాలకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు జగనన్న ఉన్న కాలం అంతా కూడా ఒక్క విద్యార్థి కూడా బయటకు వచ్చింది లేదు. చదువుకుని విద్యావంతులయ్యి మంచి స్థాయిలో ఉన్నారు. కానీ కేవలం 9 నెలల కాలంలో ఈ విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పడేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబుకి. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలో యువత పోరు కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రధానంగా అన్యాయమైపోయిన విద్యార్థులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి మా అమ్మఒడి ఏమైంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఎప్పుడూ కూడా మాకు ఇంత డిస్టర్బెన్స్ లేకుండా టైం టు టైం మాకు అమ్మఒడి అందించడం జరిగింది. ఈ రోజున అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా కూడా మా జీవితాలతో ఆడుకుంటోంది ఈ ప్రభుత్వం అని చెప్పని పిల్లలు ఈ రోజున రోడ్డు బాటన పట్టడం జరిగింది. నిజంగా మీకు 15,000 అన్నారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, 15,000 రూపాయలు కూడా రాలేదండి. లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో మేము ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇలా చేయలేదు. ఇప్పుడు మాకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే కేవలం చంద్రబాబు వల్లే, కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్లే. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉద్యమం లాగా విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లను కలిసి కలెక్టర్లకి విన్నవించడం జరుగుతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు, మా పిల్లలు చదువుతూ ఉన్నారు, ఫీజులు కట్టట్లేదు. మీరు ఫీజులు కట్టకపోవటం వల్ల కాలేజీ యాజమాన్యాలు మా పిల్లల్ని పరీక్షలు రాయనివ్వట్లేదు, కనీసం క్లాసు రూముల్లోకి పంపించట్లేదు, గేటు బయట నిలబెడతా ఉన్నారు. విద్యార్థుల జీవితాలతో, మా పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని చెప్పేసి తల్లిదండ్రులు, ఒక పక్కన విద్యార్థులు. జగనన్న ఉంటే మాకు ఫీజులు కట్టేవాడు, మాకు బకాయిలన్నీ ఇచ్చేవాడు, ఏ రోజు కూడా లేటు లేకుండా. కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు హామీలు ఏ ఒక్క హామీగా నెరవేర్చకుండా అన్యాయంగా ఈరోజు
ప్రజల్ని మోసం చేస్తుంది. వాటిని నిరసిస్తూ కార్యక్రమం చేశాను. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసుకుంటూ ముందుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం కూడా ఖండిస్తూ, అదేవిధంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా యువతకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి ప్రభుత్వాన్ని కూటమి తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు 10 నెలలు కాకముందే తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువతలు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిసే పరిస్థితి ఈ యొక్క పరిపాలన విధానం కనబడుతుందని చెప్పని తెలియపరచుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పని, లేకపోతే ప్రజలతో పాటు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ మమేకమై తప్పకుండా హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని మీకు డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేసి నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వరకు ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఈరోజు చెలగాటమాడుతూ ఉంది. ఫీజు బకాయిలు ఇవ్వని కారణంగా ఈరోజు విద్యార్థులకి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో ₹1 కూడా ఇవ్వలేదు. నెలకి 3,000 అంటే 5,100 కోట్ల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారనేటువంటిది తేటతెల్లమైంది. కాబట్టి లక్షలాది మంది ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం బాట పట్టి ముందుకు రావడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా ఫీజు పోరు అనేటువంటి దానిలో రావడం జరిగింది. ఇవాళ గతంలో 18,885 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇలా ఆరాకొర నిధులు మాత్రమే రిలీజ్ చేసి ప్రజల్ని, ముఖ్యంగా విద్యార్థుల్ని నాశనం చేసేటువంటి పద్ధతి తీసుకున్నారు. ఇది అంతేగా చెప్తున్నాం. ఇవాళ ఈ పోరుబాట ఇక్కడితో ఆగదు. ఇవాళ ఎన్నడూ లేనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువకులు, మహిళలు, ఆశా వర్కర్లు చెబితే సిగ్గుచేటు, ముఖ్యంగా కాటి కాపర్లు సైతం రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా కలిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు: ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, అలాగే మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ కార్యక్రమంలోనే నడపాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఆలోచన. ఆ ఆలోచన తగ్గట్టుగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, ప్రభుత్వము కళ్ళు తెరవడానికి, ప్రభుత్వము నిద్రపోతుంది, ఆ నిద్ర నుంచి బయటికి తీసుకురావడం కోసమే ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి ఈ ఫీజు పోర్ అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కానీ దీనికి పోలీసులు అడుగడుగున అడ్డుకోవడం జరుగుతుంది. కానీ దీని గురించి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మా ఫీజులు అనేది ఎమ్మటే రిలీజ్ చేయాలని కోరుకుంటూ, ఎమ్మటే చెల్లించకపోతే మా ఫీజు అనేది ఇంకోసారి కూడా చేయటానికి మేము రెడీగా ఉంటాం. కన్నుమూసి తెరిచేలోగా ఏడాది సమయం గడిచిపోయిందని, మరో 3-4 ఏళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని, గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని జగన్ అన్నారు. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలను హక్కున చేర్చుకున్నామని చెప్పారు. వైసీపీ చెప్పిందంటే తప్పకుండా చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ప్రజల గొంతుకగా వైసీపీ పోరాడుతుందని చెప్పారు. వసతి దీవెనకు ఏడాదికి 1,100 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కు 2,800 కోట్లు కావాలని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది కేవలం 700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. పిల్లలకు కేటాయింపులు చేయాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయనంత సంక్షేమం, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం అందించిందని అన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న పోరుపాటలో పాల్గొంటున్న యువత వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇన్నేళ్లుగా వైసీపీతో కలిసి నడుస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ స్థాపించి
15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన, జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2000. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం సరిగా అమలు కాక గ్రామాల్లో ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఉందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి కార్మికులు ప్లకార్డులు చేతబూని సమస్యలను పరిష్కరించాలని నినదించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 100 రోజుల ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పని దినాలు కల్పించాలని కోరారు. వలస కార్మికులకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించే బియ్యం, గ్యాస్ బండ అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రమాదాలలో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల నగదు, 2 ఎకరాల భూమి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 12,000 నగదు చెల్లించి 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 6 లక్షల నగదుతో పాటు దళిత కాలనీలకు 2 ఎకరాల శ్మశాన వాటికి కేటాయించాలన్నారు. ఉపాధి హామీ పథకానికి
ఈ కేంద్ర బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయలని కోత పెట్టారు. ఇప్పుడు దాన్ని క్రమంగా నీరుగార్చి వ్యవసాయానికి అనుబంధం చేసేటువంటి పేరుతో కొంత, మెటీరియల్ కాంపోనెంట్ పెంచేటువంటి పేరుతో కొంత దెబ్బతీసి మాన్యువల్ గా వ్యవసాయ కూలీలకి పని తగ్గించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. 100 రోజులు ఖచ్చితంగా కల్పించాల్సి ఉంటే ఒక జాబ్ కార్డు మీద ఈరోజు 30-32 రోజులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. మన రాష్ట్రంలో గత 2 మాసాలుగా ప్రారంభమైనటువంటి పనులకు ఇంతవరకు కనీసం ఒక పైసా కూడా వాళ్ళకి ఇంకా వేయలేదు. కాబట్టి ఈ రకంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడానికి, దాన్ని ఏదో రకంగా లేకుండా చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున పథకం నడుస్తా ఉన్నది. ఈ నీతి ఆయోగ్ వాళ్ళు కానీ లేకపోతే ఇతర కొంతమంది మేధావులు ఇదంతా ఉచిత పథకం, వృధా పథకం అని చెప్పి దుష్ప్రచారం చేసి దీన్ని పిచ్చి కుక్కని చేసినట్టుగా, మంచి కుక్కని పిచ్చి కుక్కని చేసినట్టుగా దీన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తోడ్పడుతుంది. అందుకని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవటానికి, దానికి ఖచ్చితంగా పని రోజులు, కనీస వేతనం అమలు జరిపి బకాయిలు లేకుండా పేమెంట్ ఇవ్వటానికి ఈరోజు రాష్ట్ర స్థాయి ధర్నా పెట్టారు. దీనికి సిపిఎం పూర్తి మద్దతుని తెలియజేస్తా ఉంది, సంఘీభావాన్ని ప్రకటిస్తాం. విజయవాడ నగరంలోని శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే మహిళకు 3వసారి కిడ్నీ మార్పిడి అవసరం కాగా ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి శరత్ బాబు నేతృత్వంలోని వైద్య నిపుణులు అన్ని సంక్లిష్టతలను అధిగమించి కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత అరుదైన ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యారావుపేటలోని శరత్ ఇన్స్టిట్యూట్ నందు జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జి శరత్ బాబు మాట్లాడుతూ, నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వయసు మహిళకు ఇటీవల కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించాం. గతంలో ఈ మహిళకు 2 పర్యాయాలు కిడ్నీ మార్పిడి జరిగింది. మరోసారి కిడ్నీ విఫలం కావడంతో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది. పేషెంట్ కు 3 సార్లు కూడా ఆమె కుటుంబ సభ్యులే కిడ్నీలు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేయగా ఇప్పుడు పేషెంట్ తండ్రి కిడ్నీ దానం చేసి తన కుమార్తెకు పునర్జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని కోలుకున్న పేషెంట్ మాట్లాడుతూ, తనకు కిడ్నీలను దానం ఇచ్చిన తన కుటుంబ సభ్యులకు కిడ్నీ మార్పిడి చేసి తన ప్రాణాలను నిలబెట్టిన డాక్టర్ శరత్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో శరత్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి వెంకట్రావు, డాక్టర్ జి ప్రశాంతి, డాక్టర్ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ఒక రేర్ ఆపరేషన్ చేసాం. రేర్ అంటే ఏంటంటే, ఒకే పేషెంట్కి 3వసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇది బాగా అరుదుగా చేసే సర్జరీ, 3rd టైం అనేది. అంటే 2 టైమ్స్ చేయడం అనేది చూస్తాం కానీ, బట్ 3rd టైం ఒకే పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. పేషెంట్ పేరు చైతన్య. తను 2015లో కిడ్నీ ఫెయిల్యూర్తో ఫస్ట్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో డయాలసిస్కి వెళ్ళి తర్వాత తన మదర్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తే 2015లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది, ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్. ఆ తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చి, ఆ ప్రెగ్నెన్సీలో యాంటీబాడీ మీడియేటెడ్ రిజెక్షన్ వచ్చి ఆ కిడ్నీ ఫెయిల్ అవటం జరిగింది. సో 2018లో మళ్ళీ ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే స్టేజ్కి వచ్చినప్పుడు తన భర్త ముందుకు వచ్చి కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. సో 2018లో 2nd ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ తర్వాత ఒక 5 years తర్వాత మళ్ళీ అది కూడా కిడ్నీ వేరియస్ రీజన్స్ వలన ఫెయిల్ అవటం వలన తను మళ్ళీ డయాలసిస్ స్టేజ్కి వెళ్తే తనకున్న ప్రాబ్లం చూసి వాళ్ళ ఫాదర్ 3rd ట్రాన్స్ప్లాంట్ తన ఫాదర్ ముందుకు వచ్చి కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. సో ఈ 3rd టైం ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది రేర్గా ఉంటుంది. మీరు ఈవెన్ గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఇంద్రప్రస్థ అపోలోలో 2019లో జరిగింది, తర్వాత గంగారాం హాస్పిటల్లో జరిగింది, అలాగే అమృత హాస్పిటల్ ఫరీదాబాద్లో ఈ జనవరి 2025లో ఒక డిఆర్డిఓ సైంటిస్ట్కి 3rd ట్రాన్స్ప్లాంట్ అయింది. మ్యాన్ విత్ 5 కిడ్నీస్ అని బాగా మీడియాలో కూడా అది ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే బై బర్త్ 2 కిడ్నీస్ ఉంటాయి, ఆ తర్వాత 3 ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీస్, టోటల్ 5 కిడ్నీస్ అన్నమాట. సో నా పేరు గూడపాటి చైతన్య, మాది నందిగామ. ఆల్రెడీ సార్ దగ్గర 2 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యి, అది వేరే రీజన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ 2nd ట్రాన్స్ప్లాంట్ సేమ్ కోవిడ్ 2 times రావడం వల్ల ఆ కిడ్నీ కూడా
ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ సార్ అండర్లోనే చేయించుకున్నాను. అంత బాగుంది. ఇప్పుడు క్రియేటిన్ కూడా 0.9 ఉంది. సార్ ట్రీట్మెంట్ అంతా బాగుంటుందండి. పేషెంట్ కన్వీనెంట్గా అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. సార్ కూడా రిస్కే చేద్దాము, లైఫ్ చాలా ఎక్కువ ఉంది కదా, చిన్న వయసు కదా అని ధైర్యం చేసి ముందుకు వచ్చి చేశారు. ఈరోజు క్రియేటిన్ 0.9 అన్ని నార్మల్ ఉన్నాయి వాల్యూస్ కూడా. రేపు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. శరత్బాబు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూసిన పేషెంట్ గూడపాటి చైతన్య యూజువల్గా థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫస్ట్ 2 ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి సార్ చెప్పినట్టుంది అక్కడ. ఇది థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా రేరు. మన కంబైన్డ్ స్టేట్స్లో ఏపీ, ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, మన చుట్టుపక్కల స్టేట్స్, సౌత్ స్టేట్స్లో కూడా ఇప్పటివరకు థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేదు. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం విజయవాడకి ఇదే ఫస్ట్ టైం. అసలు మన కంబైన్డ్ స్టేట్లో అయితే ఇదే ఫస్ట్ టైము. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా రిస్క్. అలాగే పేషెంట్ కోఆపరేషన్ చాలా ఉండాలి, ఫ్యామిలీ కోఆపరేషన్ చాలా ఉండాలి. హాస్పిటల్ సైడ్ నుంచి తర్వాత నెఫ్రాలజీ డాక్టర్ శరత్బాబు గారు మానిటరింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్లో. సర్జరీ చేసేటప్పుడు, సర్జరీ అయిన తర్వాత రిజెక్షన్ రాకోకుండా చూసుకోవడం కానీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, అవన్నీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చిన్న విషయం ఏం కాదు. అందుకే యూజువల్గా చాలా రేర్గా వింటాం. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా రేర్గా వింటాం. ఇప్పుడు మనకి ఇక్కడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శరత్బాబు గారి ఆధ్వర్యంలో థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ అంత కంఫర్టబుల్గా ఉంది, క్రియాటిన్ నార్మల్ లెవెల్కి వచ్చింది. రేపు ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటి సేవలు ట్రాన్స్ప్లాంట్ పరంగా, నెఫ్రాలజీ పరంగా సేవలు డాక్టర్ శరత్బాబు గారి ఆధ్వర్యంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్లు ఏర్పాటు చేయండి అన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్తో పర్యటించి న్యూ ఆర్టీసీ కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీ, తోటవారి వీధి, కోనేరు వారి వీధి, జేడీ నగర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామాయణపు వారి వీధి, తోటవారి వీధి, కృష్ణానగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్లు పాతవి అయి ఉండటం వల్ల తరచుగా సమస్యలు తలెత్తడంతో కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని ఏవి రామారావు, రోడ్డు పూర్తిగా పాడైపోవటం గమనించి కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశాలిచ్చారు. ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బోర్ వాటర్ కాకుండా అక్కడున్న ప్రజలకు రామలింగేశ్వర నగర్ నుండి కృష్ణానది నీరు అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మదర్ తెరేసా పార్క్ లో కావాల్సిన అన్ని సౌకర్యాలు, వస్తువులు కల్పించాలని, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్ వంటి పరికరాలతో ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతులు పనులు సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. కాలనీ వాళ్ళు అడిగితే వాళ్ళ నెంబర్లో మా టీవీలో కూడా మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బుధవారం సిఐడి విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు వాటాల కేసులో విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరు కావాలని 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విచారణకు హాజరయ్యారు. అయితే విజయసాయిరెడ్డిని ఒక్కరినే అనుమతించిన సిఐడి పోలీసులు తక్కిన వారిని లోపలికి రానిలేదు. జయసాయిరెడ్డితో వచ్చిన ఆయన న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించలేదు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిరెడ్డి మీద సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు తక్షణమే అందించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ఫీజు వసూలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చంద్రబాబు 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని, గతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం
కోసం వైఎస్ జగన్ 18,885 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ఆరాకూర నిధులు విడుదల చేసి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఊరు వాడ అన్ని చోట్ల కూడా జరిగేటువంటి కార్యక్రమం పతాకావిష్కరణ, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే ఫీజు పోరు, యువత పోరు అనేటువంటి దానిలో ముందుకు వెళ్ళిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫీజులు చెల్లించేటువంటి పద్ధతిలో 7,000 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ అదే తరహాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 18,885 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు అనేటువంటి చెప్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫీజు పోరు అనేటువంటి దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలకి నచ్చి మెచ్చి ఉండేటువంటి కార్యకర్తలను కూడా ఆయనతోనే ఉంటామనేది కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం ముందు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేలు అడిగిన వివిధ అంశాలపై సమాధానాలు ఇచ్చిన పలువురు మంత్రులు. బీసెంట్ రోడ్ లో మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. ప్రస్తుత తరుణంలో వైఎస్ జగన్ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని మాజీ ఎమ్మెల్యే. బీసెంట్ రోడ్ లో చిరు వ్యాపారస్తుల ఆందోళన. తమని ఇబ్బంది పెట్టడానికి కొందరు రాజకీయ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణలు. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.